వరంగల్ జిల్లాలో మంత్రి కడియం తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్న మరో సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. పాలకుర్తి నియోజకవర్గం బొమ్మెరలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన కడియం శ్రీహరిని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తున్నారంటూ ఎర్రబెల్లి నిలదీశారు. ఇద్దరి మధ్య మాటకు మాట పెరిగిన క్రమంలో తెరాస తెలుగుదేశం కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. 25 కోట్లు క్యాన్సర్ అయినా చెప్పు. 25 కోట్లు మంజూరైన వాటి మీద ఎందుకు ఆగిపోయినా చెప్పు. నువ్వు తీర్మాను నాకు ఎందుకు ఆగిపోయినా చెప్పు. దాని మీద స్వామి నువ్వు పెద్ద ఉపన్యాసాలు ఇస్తాను. నాకు 25 కోట్లు ఆగినాయి. ఆ 25 కోట్లు ఎందుకు ఆపినా చెప్పు. అని నేను చెప్తానే నాకు చేతన అవుతుంది. నేనేమంత తెలివి తక్కువని కాదయా. మీరు కూర్చోండి. అదే ఎమ్మెల్యే అట్లే మాట్లాడతారు. సరే కూర్చోండి, మీరు కూర్చోండి. ఇవాళ పక్కన గన్పూర్కి వచ్చినాయి, వర్ధనపేటకు వచ్చినాయి. జిల్లా మొత్తం కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి 25 నుంచి 30 కోట్లు వచ్చినాయి. పాలకుర్తి కాన్స్టిట్యున్సీకి 4 కోట్ల రూపాయలు రావడానికి కారణం దీనికి ఎవరు ఆపిందనేది నాకు మంత్రి గారు దయచేసి నేను ప్రతి మీటింగ్ లో మీకు చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులెత్తి మొక్కుతున్నా. నా మీద కక్ష సాధింపిస్తుంటే నా మీద చూపెట్టండి, కానీ నియోజకవర్గ ప్రజల మీద చూపెట్టొద్దని చేతులెత్తి మొక్కుతున్నా. పాలకుర్తి నియోజకవర్గాన్ని మిగతా నియోజకవర్గాల కంటే మిన్నగానే చూస్తాం. ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా మీ గ్రామానికి పాలకుర్తికి తీసుకువచ్చి మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు సమయం పాటించాలి, ఓపిక చాలా అవసరం.